పెళ్లి చేసుకున్న భర్త బొమ్మలా ఉండిపోయాడని అతనికి ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవని చెప్పి బాధపడుతోంది రాణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. అతని పేరు రాజు. తన నుంచి నాకు విడాకులు కావాలని కోరుకుంటున్నాను. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు. ఇది 5 ఏళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు? ఎందుకని 5 years పెళ్ళి అయింది, పిల్లలు లేకపోవడం? అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా? లేదు. అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు. ఏంటి 5 ఏళ్ళ నుంచి కలవనివ్వలేదా? నువ్వు అలా చేస్తున్నావు అంటే, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు నన్ను లవ్ చేస్తున్నావు ఏంటి? లేదు మ్యామ్. అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు? అతను రోజు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మ్యామ్. నాకు అసలు మందు అలవాటే లేదు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం? ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు, అబ్బాయితో పడట్లేదు, నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు? లేదు మ్యామ్, తెలియదు. అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటది, అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు. చెప్పేస్తారులే ఇల్లు అని చెప్పి. క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబ్బో, కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళి అయినాక ఒక 10 days కల్లా నాకు తెలిసింది. పక్కింటైనా అని చెప్పావు, పక్కింటి అతను మా క్లాస్మేట్ అని, మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? మేడం 1-2 సార్లు కాదు మేడం, నేను రోజు పనికి వెళ్తా, ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు. 6 months, 8 months, 1 year, 1.5 years, 2 years. ఓ లిమిట్ ఉండాలిగా. 5 years అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన, ఒక అమ్మాయి ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది, ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు? అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి. భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వేం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా. కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూశాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్న. పరువు తగలయ్యా, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట, అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు. మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతనికి కూడా తెలుసు మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మా. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో రాణి అనే అమ్మాయి ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది, తన సమస్య ఏంటనేది తను అడిగి తెలుసుకుందాం. హలో అండి రాణి గారు. నమస్తే మేడం. నమస్తే. పేరు రాణి, మేము గుంటూరులో ఉంటాము. నాకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. ఓకే. అతని పేరు రాజు. తనతో నాకు కొత్తగా పెళ్ళి అయింది. తన నుంచి నాకు విడాకులు కావాలని కోరుకుంటున్నాను. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. లవ్ మ్యారేజా అరేంజ్డా? పెద్దలు చేసిన పెళ్లి మ్యామ్. విడాకులు కావాలా? దేనికి? అతనితో నేను పడలేకపోతున్నా మ్యామ్. తనకి నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరు మ్యామ్. పిల్లలు లేరు. ఎందుకని 5 years పెళ్ళి అయింది, పిల్లలు లేకపోవడం? అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా? అలా కాదు మ్యామ్, అతనికంటే కొంచెం ఏం తెలీదు. అమాయకంగా ఉంటాడా? ఏం ఉంటాడు. పని చేస్తాడు? మా కూలి పని చేస్తారు మ్యామ్. అమాయకంగా ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా? అలా అని కాదు మ్యామ్, అన్నిటికీ అనుమానం. తర్వాత ఇప్పుడు అమాయకుడు అన్నావు కదమ్మా. ఆ అమ్మాయి కూడా మ్యామ్, కానీ అన్నిటికీ నన్ను అనుమానిస్తారు. ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు కదమ్మా, కొద్దిగా వివరంగా చెప్పాలమ్మా. అన్నిటికీ అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం, వేరే మగవాళ్ళతో మగవాళ్ళతో మాట్లాడిన అనుమానం, ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానమే సార్ అతనికి. ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమన్నా అంటే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది, ఆమె మధ్యవర్తి అని చెప్పి అలా మాట్లాడుతుంటారు. చెప్పమ్మా. సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడా అతను? అలా అని చెప్పి అంటుంటారు. ఇది 5 ఏళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు? మంచి ప్రశ్న. ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్ కి? వాటికి వెళ్ళాలి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా? పెళ్ళి 5 ఏళ్ళు అయింది, పిల్లలు పుడితే బెటర్ కదా, మీ ఇద్దరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనలేదా? అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు. ఏంటి 5 ఏళ్ళ నుంచి కలవనివ్వలేదా?
ఎందుకమ్మా నీకు ముందేమన్నా లవ్ అఫేర్ లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటివి ఏం వాళ్ళంతా లేదు. పెళ్ళ ఏంటి ఇదేమన్నా? నాకు తెలిసి తెలియకపోయిన ఏజ్ లో పెళ్లి చేశారు అతనికి నాకు అలా. సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా, 5 ఏళ్ళు అంటే మాక్సిమం అన్ని తెలుస్తాయి. 2-3 years కన్నా ఏదో ప్రాసెస్ లో కమిట్ అవ్వాలి డెఫినెట్ గా కదా. నువ్వు అలా చేస్తున్నావు అంటే, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు లవ్ చేస్తున్నావు ఏంటి? లేదు మ్యామ్. అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు? అతను రోజు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మ్యామ్. అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలా, ఆయన మీద కంప్లైంట్లు ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓన్లీ మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు. అలా కాదు మ్యామ్. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం? ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు, అబ్బాయితో పడట్లేదు, నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు? లేదు మ్యామ్, తెలియదు. ఎందుకని వాళ్ళే కదా పెళ్లి చేసింది. అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటది, అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు. చెప్పేస్తారులే ఇల్లు అని చెప్పి. లేదు మ్యామ్. కదా మ్యామ్, నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటబారెడ్ లిస్ట్ అతని గురించి చెప్పేసే. అనుమానం, తాగుతాడు, అమాయకుడు, దానివల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేరు. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? సార్ నాకు అసలు మందలవాటి లేదు సార్. సూపర్. కాదు ఇంకా ఏమైనా లిస్ట్, అమ్మాయి లిస్ట్ చెప్పనియండి. చెప్పు, ఇంకా చెప్పు. ఓన్లీ ఇదేనా రీజన్? అదేదో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టేవాళ్ళు కదమ్మా. అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్. ఎందుకు చెప్పలేదు అంటున్నా? నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు. ఇంట్లో సిచ్యువేషన్ ఓకే, నీ ప్రాబ్లం ఇది అని చెప్పినా వాళ్ళు నమ్మరు కాబట్టి 5 ఏళ్ల నుంచి భరిస్తున్నాను అంటున్నావు. ఈ 5 సంవత్సరాలు నువ్వేమైనా తప్పు చేసావమ్మా? లేదు లేదు. ఏం తప్పు చేయలేదు. అతను అనుమానం పట్టమే కానీ ఏం తప్పు చేయలేదు. ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు, ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు, ఏంటా కదా? మా పక్కింటి అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటున్నాడు. నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు? ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్రా చేసి ఇతను అనుమానిస్తాడు. అతను ఎందుకు వస్తాడు, ఎందుకు మాట్లాడతాడు? అతనికి పెళ్ళి అవ్వలేదా? పెళ్లి కాలేదు అతనికి. మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది? ఇంకొక అమ్మాయి ఉంటది. ఎక్కడ అమ్మాయి? పక్కన వాళ్ళు కూడా. ఆమె నేను క్లోజ్ గా ఉంటారు, వీళ్ళు యువతలు ఉంటారు. అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుందని చెప్పి అతను అలా అంటాడు. అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? సరే నీ వర్షన్ ఇంతేనా? నువ్వు చెప్పాల్సింది ఇంతేనా? సరే మరి రాజుతో కూడా మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు. నమస్తే రాజు గారు. అదో మీ రాణి గారు, మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు, మరి ఏంటి అవన్నీ నిజమేనా? మేడం నాకు మందలవాటు లేదు మేడం. ఓకే. నాకు డౌట్, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? అమ్మాయి పేరు చూసి చేసుకున్నావా? రాజు రాణి కలిసి ఉంటదని అంతేనా? తనంటే తన ఫోటో ఫస్ట్ చూసినప్పుడు ఇష్టపడ్డాను, రాణి అన్నాకి ఇంకా ఇష్టపడ్డా. అదేం లేదు సార్. సరే పోలే అలా కలిసింది కొన్ని అంతే. ఇంకా చెప్పండి. కానీ రాణి ఇప్పుడు నీకు రాజు వద్దంటుంది. ఆవిడ అలాన్ని కారణం పక్కింటి అతను. పక్కింటి అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. ఇది కూడా మేము ఇలానే అనుమానిస్తూ ఉంటాడు. నువ్వు ఆయన చెప్పని. మేడం పెళ్ళై మాకు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఎప్పుడు కలవలేదు. ఆ పక్కింటి అతను ఎవరు కాదు మేడం, తను చదువుకున్న రోజుల్లో క్లాస్మేట్, వాళ్ళిద్దరు లవర్స్. అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం, అసలు పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు. ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు. అతనేంటి పెళ్ళయి ఉందా లేకపోతే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి? మా ఊరి అతను ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు ఒకే కాలేజ్ అంట వాళ్ళిద్దరు. ఓకే, అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్కింట్లోనే ఉన్నాడు. మీ పెళ్ళయి నాకు తెలిసింది ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్ అని. బాయ్ ఫ్రెండ్ అనే క్లాస్మేట్స్ అనా? క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబ్బో. కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళైనాక ఒక 10 days కల్లా నాకు తెలిసింది. అతని పేరేంటి? అతని పేరు రాజేష్ మేడం. అమ్మా నీకు రాజేష్ అంటే తెలుసా? మీ ఇంటి పక్కన ఉంటాడట? తెలుసు మ్యామ్, కానీ మా క్లాస్మేట్ మ్యామ్. అంతే, నీ బాయ్ ఫ్రెండ్ కాదు. మీరు అతను పెళ్లి చేసుకోవాలని అనుకోలే ఎప్పుడు? మీ ఇంటికి అతను ఎప్పుడు రాలే? వచ్చారు మ్యామ్, అంటే నార్మల్ గా ఏదైనా కావాలి అనుకుంటే. ఎవరా? మీ ఆయన ఉన్నప్పుడు వచ్చాడు, మీ ఆయన లేనప్పుడు వచ్చాడు? ఒక్కొక్కసారి అతను ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. అతను లేనప్పుడు ఎప్పుడు వచ్చాడు? అతను లేనప్పుడు అబద్ధం చెప్తుంది మేడం, నేను ఉన్నప్పుడు ఎప్పుడు మేము నిజం చెప్తున్నాము. ఒకసారి వచ్చాడు మ్యామ్, అతను ఉన్నప్పుడు కూడా ఒకసారి 1-2 సార్లు వచ్చాడు. అతను లేనప్పుడు ఎన్ని సార్లు వచ్చాడు? 2 సార్లు 3 సార్లు ఎక్కువ. ఇతను అనుమానిస్తున్నాడు అని చెప్పి అతనికి ఇట్లా నార్మల్ గా అంటే అతను రావడం కూడా మానేశాడు మ్యామ్. ఇట్లా చేస్తున్నాడు. సరే నీ దగ్గర ఇంకా పక్కింటైనా అని చెప్పావు. పక్కింటి అతను మా క్లాస్మేట్ అని మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లా. చెప్పింది అబ్బాయి గురించి తప్ప. పక్కింటైనా నీళ్ళ గురించి దాని గురించి అడుగుతాడని చెప్తున్నావు, కానీ నా కాలేజ్ లో నా క్లాస్మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు. మేడం 1-2 సార్లు కాదు మేడం, నేను రోజు పనికి వెళ్తా.
ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు మేడం. ఎవరు నువ్వు ఒక్క చెప్తున్నారు నిమిషం, ఇప్పుడు పెళ్ళైన 10 రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్మేట్ ఇలా లవర్ తెలిసిందని చెప్పేసి అన్నావు కదా, మరి నేళ్ళు ఏం చేస్తున్నావు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు? నేను ఇంకా మాట్లాడేమో ట్రై ఏంటి చేస్తాను. ఇన్నేళ్ళ? తనంటే నాకు ఇష్టం మేడం, ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి 2-3 సార్లు చెప్పా, నీకు అఫైర్ ఉందని నాకు తెలుసు, ఇప్పటి నుండి మానుకో. ఎఫ్ఐఆర్ సంగతి అనట్లేదు. వచ్చేసి రాజు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 10 రోజులు పెళ్ళైన 10 రోజులకి ఆ అమ్మాయికి గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా, ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా? లేదు, వదిలేశాను అని అన్నాడు, కానీ వాస్తవానికి వదలలేదు, తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను అన్నావు. సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట. తాగొచ్చి అనుమానం పడటం వల్ల, లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల? సార్ మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి, ఇప్పటి వరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు. మందు లేదు. కాదు నాన్న, 5 years ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలనిపించలేదా నీకు? నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి. ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం అరే మీ అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి 6 months కన్నా, లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా? మారుతాదేమో అని ట్రై చేసి అయ్యో 6 months, 8 months, 1 year, 1.5 years, 2 years, ఓ లిమిట్ ఉండాలిగా. 5 years అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ రెండు కాదు కానీ సార్, అమ్మాయి అంటే ఇష్టం, ఎప్పుడోసారి మారుద్ది అంతే, ఒక నమ్మకం. నేను ఈ సహనానికి నమస్కారం. అమ్మాయి కూడా అందుగా సరే, నీకు ఎవరు చెప్పారు? నువ్వు లేనప్పుడు పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఒక్కలే చెప్పారా, చాలా మంది చెప్పారా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు అని. ఇప్పటికి మీ ఆవిడంటే ఇష్టమా నీకు? ఇష్టమే మేడం, ఆ అమ్మాయితో అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసు కూడా తెలిసి కూడా ఇష్టమే మేడం. నాకు అతను వద్దు మ్యామ్. నువ్వు కరెక్టేలేమ్మా, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావులే. కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూశాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్న. పరువు తగలయ్యా, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో? మీతో పాటే ఉంటారా, వేరే ఉంటారా? వేరే ఉంటారు. సరే, ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయికి బహుశా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం. ఇంకా ఎవరన్నా చెప్పారా? రెడీ హ్యాండెడ్ గా చూసాడు కదా సార్, చూసాడు. కళ్ళతో అమ్మాయి అంటుంది కదా మేడం, పెరుగు తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈవిడ ఏమనుకుంటుందంటే, నేను మిమ్మల్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది. అతను ఆల్రెడీ ఈవిడతో నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట తెలుసా? నీతోనేనా ఇంటి కొంప తీసే? కాదు ఫిక్స్ మేడం, అయిందా ఫిక్స్ అవ్వలేదా? ఏమో మ్యామ్ నాకు. ఏంటమ్మా నీ సిగ్గేంటి, నీ ముసిముసి నవ్వులేంటి? కాబట్టి నువ్వు ఇప్పుడు తెలుసుకో. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఇప్పుడు వీళ్ళిద్దరు నాతో డైవర్స్ తీసుకుని ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోదాం అనుకుంటుంది. అతను ఏం చేస్తా అంటే ఈ అమ్మాయిని రెడ్ లైట్ ఏరియాలోనే అమ్మేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అయింది. ఇంకా అది అమ్మాయి కర్మలే, కానీ ఇది కన్ఫర్మ్డా? ఇది కన్ఫర్మ్డా? అతని పెళ్లి కుదిరింది, అక్కడి నుంచి జంప్ అని అతను, ఇక్కడి నుంచి జంప్ అని ఈ అమ్మాయి అనేది కన్ఫర్మ్. ఇది ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది సార్, వీళ్ళ ఫ్రెండ్ ఉంది కదా. ఆ అమ్మాయి ఫ్రెండ్ అన్ని చెప్పలేదా ఈవిడికి? ఈ అమ్మాయికి ఇప్పటికీ తెలియదు, నువ్వు చెప్తే తప్ప. వీళ్ళిద్దరికి పడతాదా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? ఈ అమ్మాయిని ఆ ఫ్రెండ్ వాళ్ళిద్దరు క్లోజే, కానీ ఆ అమ్మాయి నీకు చెప్తుందని ఈ అమ్మాయికి తెలియదు. లాస్ట్ గా ఎప్పుడు వచ్చాడమ్మా పెరుగు కోసం? 1 నెల కిందట. అమ్మ వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి. ఎన్ని సందర్భాల్లో ఆ అబ్బాయి ఈ అబ్బాయి లేనప్పుడు మీ ఇంటికి వచ్చాడు? ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోవాలి మీరు. 2-3 సార్లు వచ్చారు. 2-3 సార్లు వచ్చాడు అంతేనా? దాన్ని మల్టిప్లై చేసుకోవాలా ఇంకో 3తో? ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుని, వేరే పెళ్లి అంటే అతను పెళ్లి చేసుకుని అతను హ్యాపీగా ఉంటే ఓకేగా నీకు? ఓకే. నీకు అసలు అతనితో ప్రాబ్లం లేదు, ఇతను మాత్రం వదిలేయాలి. కదమ్మా, అతను తాగనే అంటున్నాడు. సార్ అబద్ధం చెప్తున్నాడు సార్. మా ఊర్లో ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి ఫోన్ చేయొచ్చు, లేదంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, అవన్నీ కనుక్కుందాం. కానీ ఒక మనిషిని 5 సంవత్సరాలు అమ్మాయి ఫ్రెండ్కే ఫోన్ చేయాలి. ఈ అబ్బాయిని ఎంతో కొంత వ్యక్తిత్వం చదివేటటువంటి మనుషులు మేము, అమాయకుల్లా అనిపిస్తున్నాడు. 5 సంవత్సరాలు దూరం పెడతామమ్మా శారీరకంగా ఒక మనిషిని? దీన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో చరిత్ర నడుస్తుంది అన్నట్టు మేము భావించాలిగా. అలా కాదు సార్. అమ్మా నీ ప్రాబ్లం ఏంటి? అతను తాగుతాడనే కదా? అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి. భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వేం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా. ఒకటి సార్ అనుమానం. సరే అదే తేలుద్దాం బాబు. ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ మాట్లాడించు. అసలు ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా లేదా నిజంగా అసలు నువ్వు తాగుతావా తాగవా? ఈ భాగవతాలు కనిపెడుతూ మిగతా మాట్లాడడానికి ఉంటది. ఇది కూడా మేడం
అమ్మ అమ్మాయి పేరు ఏంటి వాళ్ళ ఫ్రెండ్? శిరీష మేడం. శిరీష. హలో హలో. అమ్మ శిరీష గారా మాట్లాడేది? అవును మేడం. అమ్మ మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా దగ్గర రాజు రాణి మీ ఇంటి పక్కనే ఉంటారట. రాణి మీ ఫ్రెండ్ అట, నిజమేనా? అవును మేడం. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, అవి మీరు క్లారిటీ ఇస్తారేమో కాస్త. ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందని అతను అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ మాట్లాడుతున్నారు. మాకు 2 విషయాలు క్లారిటీ కావాలి. ఒకటి, అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ లైన్లో ఉన్నారా? లైన్లో చెప్పండి మేడం. అతను డ్రింక్ చేస్తాడా, బాగా తాగొచ్చి కొడతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అంటుంది, నిజమేనా? అస్సలు తాగదు మేడం. అమ్మ మీకు ఆ అమ్మాయి ఎంతకాలం నుంచి తెలుసు? నాకు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మేడం. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అది కూడా తెలుసుగా. మీరు మ్యారేజ్ కు ఉన్నారా? ఉన్నాను మేడం. శిరీష్ గారు, మాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట. అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు. మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతను కూడా తెలుసు మేడం. ఏది వాళ్ళ హస్బెండ్ కి? తెలుసు. ఓకే నాన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. ఇక్కడ ఉన్నంత 2 points మనం మాట్లాడాలి. 2 points క్లారిటీ వచ్చినాయి. అతను డ్రింకర్ కాదు. నెక్స్ట్ అమ్మాయికి పక్కింటి క్లాస్మేట్ అతనితో అక్రమ సంబంధం అయితే ఉంది. ఇప్పుడు ఏమంటావు? ఏమ్మా రాణి, ఏం చేద్దాం? మీ ఆయన జైలు పంపిద్దామా? 5 ఏళ్ళు నిన్ను లవ్ చేసినందుకు, 5 ఏళ్ళు సహనంగా ఉన్నందుకు, నీలాంటి దాన్ని ఇంకా కావాలంటున్నందుకు పంపిద్దాంలే నాన్న. జైలుకి వెళ్తే ఒకసారి ఆయనకి బుద్ధి వస్తుంది. అంత మంచిగా ఉండడం సొసైటీలో మంచిది కాదు. సార్ ఏం చెప్తారు సార్? మేడం ఇది రాణి ముందు నుంచి మాట్లాడుతున్నంతసేపు మనకి తన స్టైల్ ఆఫ్ టాకింగ్ కానీ, లేదంటే ప్రతి అంశాన్ని కొద్దిగా విడమరుస్తూ చెప్పడం, ఎక్కడ కూడా ఒక భర్త చేతుల్లో 5 సంవత్సరాల పాటు బాధపడి హింస పడినటువంటి ఒక స్త్రీలాగా ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ ఇమోషన్ ఎక్కడా కనిపించట్లేదు. తాగి వచ్చి హింస పెట్టే భర్తలాగా మాట్లాడట్లేదు. ఆల్ దట్ షీ హస్ కమ్ హియర్ ఈస్, పెద్దవాళ్ళు ఎవరికి తెలియకుండా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళు విడాకులే కరెక్ట్ అన్నట్టుగా పంపించేస్తారు. ఈ తాగుబోతోడుతోని అనుమానం పడే వ్యక్తితో నువ్వేం చేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి కేవలం ఇది ఒక ఈజీ మార్గంగా ఎంచుకుని రాజుని ఇక్కడ తీసుకురావడం జరిగిందన్నది నాకు అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి తీరు కానీ, ఎంచుకుని అతని మీద చూపెట్టేటటువంటి కారణాలు బట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇది మ్యారేజ్కి ముందే ఫిక్స్ అయ్యింది అనేది. పాపం ఇతను వరద బాధితుడిలాగా, ఇతను ఒక పెద్ద స్థాయి బాధితుడు. 10 రోజులకే ఇతనికి సీక్రెట్ తెలిసింది. అదే 10 రోజులు పెళ్లికి ముందు తెలుసుంటే కనుక ఇతను బ్రతికి బయటపడి ఉండేవాడు. ఇంకో అమ్మాయిని ఎవరినైనా చేసుకుని ఉండేవాడు. ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి ఉండేవాడు. ఈ పాటికి 12 పిల్లలను కూడా కనుండేవాడు. ఇది శాపమో ఏంటో మరి నాకు తెలియదు. కానీ దీని అంతటికీ ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రాణి తల్లిదండ్రులని మనం చెప్పాలి. ఆ అమ్మాయికి ఏ కోసాను కూడా పెళ్ళప్పుడు పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఇష్టం కానీ ఒక ఇది కానీ లేదు. కానీ బలవంతంగా తల్లిదండ్రులు బహుశా ఈ రాజేష్తో తనకు నడిచేటటువంటి కార్యక్రమం ముందే తెలిసి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని మసిపూసి ఏదో చేసి బలవంతంగా మెడొంచి తాళి కట్టించినట్టు అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా ఏంటంటే పెళ్లి చేసుకోవటానికి వచ్చినటువంటి రాణి ఏ విధంగా ఉంది, ఈ అమ్మాయి ఇష్టపడి వచ్చిందా కష్టపడి వచ్చిందా అని అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కూడా లేదు. అతని అమాయకత్వం మనం చూసి అతని ఆలోచన శైలి బట్టి మనం ఈజీగా ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, సరే ఒక ఆడపిల్ల వస్తుంది, బంగారం లాంటి ఆడపిల్ల వస్తుంది, ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఓర్పుగా ఉంటే కనుక, తప్పులు ఏమన్నా ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా సరిదిద్దుకుని ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఒక దారిలో పడిపోద్ది. అదే అంటే సహజంగా చాలా మ్యారేజెస్లో ఒక వంతు రాజు మంచితనంతో ఆ అమ్మాయిని నెగ్గుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. చాలా పెళ్ళిళ్ళు అది ఉపయోగపడుతుంది మేడం. అంటే ఇంత కఠినంగా ఎవరు వ్యవహరించరు. అంటే ఇంత మంచి మనిషిని పక్కన పెట్టుకుని ఇతను 5 సంవత్సరాల పాటు దగ్గర రానివ్వకుండా ఉన్నా కూడా అతనంత ఓపికగా ఓర్పుగా ఉన్నా ఆవిడ మనసు ఒక ఆవగింజ అంతా కూడా కరగకపోవటం అనేటటువంటిది ఒక వెరీ రేర్ సినారియో. అంటే తక్కువగా మాట్లాడేటటువంటి రాణి ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. 2 అంశాలు ముఖ్యంగా ఏంటంటే, అసలు ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇష్టం లేనటువంటి పెళ్ళి ఎందుకు చేశారు? అలా చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం దయచేసి, అంటే ఈ ఎపిసోడ్ ద్వారా పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, కేవలం పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా మనసులు మారిపోతాయి అని అనుకోవటం అనేటటువంటిది పొరపాటు. ఇగో ఇలా జరగటానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఈ పెళ్ళి ఇలా నడవటం అనేటటువంటిది ఇస్ ఎ వెరీ రేరిటీ. ఎందుకంటే 10 రోజులకే ఆ అమ్మాయి నిజం చెప్పింది. 11వ రోజు నుంచి ఆ అమ్మాయి వ్యవహారం ఏంటి అన్నది అతనికి కనిపించింది. అతను అదృష్టం కొద్దీ ఈరోజు
పక్కింట్లో శిరీష ఉండి ఆ అమ్మాయి కూడా స్నేహితురాలే అయినా కూడా ఆ అమ్మాయిని కాపాడకుండా అమాయకుడైనటువంటి రాజును కాపాడాలి అనేటటువంటి ప్రయత్నంతో శిరీష ముందుకొచ్చి ఈ వ్యవహారం అంతా అతనికి కనువిప్పు కలిగించడం అనేటటువంటిది నిజంగా ఈరోజు రాజు చేసుకున్నటువంటి పుణ్యం. లేదంటే ఇదే గుడ్డి నమ్మకంతో రాజు ఇలా కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. అంటే సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసినా కూడా ఆ కన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మారుతుంది అనేటటువంటి నమ్మకంతో అతని జీవితం చేజేతులారా పాడు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు చేసినటువంటిది ఒకటి మార్పు, నేను ఏదైతే పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అనేటటువంటి వ్యవహారంలో సరే పెద్దలు పెళ్లి చేశారు, పెళ్లిని గౌరవించాలి, ప్రేమని తాకట్టు పెట్టాలి, ప్రేమను తీసి పక్కన పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం రానీకి లేకపోవటము, అరే అనవసరంగా రాజు అన్యాయం అయిపోతున్నాడు అనేటటువంటి కనికరం లేకపోవటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పటికీ కూడా ఈ వేదిక మీదకి వచ్చి కూడా ఈ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్లో రాజేష్తో తనకుండేటటువంటి అక్రమ సంబంధాన్ని పెళ్లి రూపాన్ని కింద మార్చుకునేటటువంటి ప్రయత్నం అనే ఎజెండాతో వచ్చినటువంటి రాణి ఈరోజు చాలా క్రికెట్గా చాలా క్రూయల్గా ఆలోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజేష్ విషయానికి వస్తే కనుక బహుశా ఓర్పుకి ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందేమో అని నాకు కనిపిస్తుంది మేడం. అంటే అతనికి ఏదైతే కనిపిస్తుందో తన మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు 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 ఏదో జరుగుతుందని చెప్తుంది. ఓపికగా ఉన్నాడు, కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఈరోజు శిరీష వచ్చి ఇది ఇక్కడ చూపెట్టకపోతే కనుక మనం ఈ వేదిక మీద రాణిని తీసుకొచ్చి నిలదీసి ఇది తప్పు కదమ్మా, ఇది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పి ఈ కాపురాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఉండుండిపోయేది. అతని జీవితాంతం అలాగా నాశనం అయిపోయి ఉండేదన్నమాట అతని జీవితం. రాజుకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఒక 10 days తర్వాత నీకు ఒక ఇష్యూ చెప్పిందో, అనుమానించి వేధించి తాగొచ్చి హింస పెట్టడం అనేటటువంటి మాటలు ఆ అమ్మాయి చెప్పినవి అబద్ధాలైనా కూడా అట్లీస్ట్ ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుదా, ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యారేజ్ మీద, నన్ను శారీరకంగా ఇన్ని నెలల పాటు దూరం పెట్టి పక్కింట్లోకి పదే వెళ్ళి లేదంటే అతను పదే మన ఇంట్లోకి వచ్చేటటువంటి అమ్మాయిని ఎంతవరకు కేవలం మంచితనంతో మనం మార్చుకోగలం అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితాన్ని కేవలం ఒక మనిషి వస్తుంది, ప్రేమించాను, మనిషి వస్తుంది, మంచితనంతో మార్చుకోవాలనే గుడ్డి నమ్మకంతో పోవద్దు. మ్యారేజ్ చేశారు, పెద్దలు చేశారు, ఇష్టం లేనటువంటి పెళ్ళి ఆ అమ్మాయి కష్టపడి వచ్చింది. ఇష్టమైనటువంటి పెళ్ళిలో నువ్వు చాలా ఇష్టంగా వచ్చావు, కానీ తర్వాత నువ్వు కష్టాన్ని చూసినప్పుడు విత్డ్రా అవటం అనేటటువంటిది మంచిది. ఈరోజు శిరీష వచ్చింది కాబట్టి దీన్ని ఇంకో దారిలో పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. కానీ రాజు మరీ అంత మంచితనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇక్కడ క్లియర్ కట్గా ఎవిడెన్స్, ప్లస్ నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది, నువ్వేవో బూతు బొమ్మలు చూసి ఆ అమ్మాయి బలంతం పెడుతున్నావు అని అంటుంది, తాగొచ్చి అనుమానం పెడతాడని అంటుంది. ఆఖరికి ఏంటంటే 5 సంవత్సరాలు దూరం పెట్టడానికి అతని హింసే కారణం అన్నట్టుగా మొత్తం అంతా కూడా 100% కాదు 200% అంతా కూడా నిన్ను నేరస్తుడిలా చూపెట్టింది. రేపొద్దున ఇరువైపులు పెద్దల్ని పిలిచి కూర్చోపెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఈ కథనే నమ్ముతారు. అప్పుడు శిరీష వచ్చి ఈ నిజాన్ని అంతమంది ముందు చెప్తాదో లేదంటే ప్రాణభయంతో ఆ అమ్మాయి వెళ్ళి దాక్కుంటుందో మనం తెలీదు. ఫైనల్గా అందరూ కూడా నువ్వే దొంగ, నీ వల్లే ఆ అమ్మాయి అలా అయిపోయిందని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత అమాయకంగా నిజాలని అబద్ధాలు నిజాలను చేసి ఇక్కడ అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో, భార్యను కాపాడుకోవాలి, పెళ్ళిని కాపాడుకోవాలి, ప్రేమించినటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఆ వ్యక్తి నాతో పాటు కంటిన్యూస్గా జీవితాంతం నాతో పాటు ట్రావెల్ చేయడానికి ఆ అమ్మాయి అర్హురాలా కాదా అనేటటువంటిది అసెస్ చేసుకోవటం కూడా మంచిది. నువ్వు నరకాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని ఇలా త్యాగం చేయటం అవసరం లేదు. ఇప్పటికీ కూడా అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న తర్వాత తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా కూడా బంతి నీ కోర్టులోనే ఉంది. ఆ అమ్మాయి మారొస్తే కనుక వెరీ గుడ్, క్యారీ ఆన్ ఫార్వర్డ్, కానీ తస్మాత్ జాగ్రత్త అలాంటి ఆడపిల్లలతో. రెండోది ఏంటంటే రాను అంటే కనుక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవటం బెటర్. అది. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరన్నా కొత్త బిజినెస్ పెట్టాలి, కొత్తగా సక్సెస్ అవ్వాలి అంటే ట్రెండింగ్ బిజినెస్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం బెటర్. ఎంత దారుణం అంటే వారిని మనం కనిపెడితే తప్ప, ఎవిడెన్సులు చూపిస్తే తప్ప ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్ల. ప్రతి ఎపిసోడ్లోనూ ఛాలెంజ్ అయిపోతుంది ఒక నిజాన్ని నిజము అని చెప్పించటానికి. ఎంత నంగనాచిలాగా మాట్లాడిందండి ఆ పిల్లోడి సహనానికి. మరి గతి లేకో నిస్సహాయతో ఏమో 5 years ఫిజికల్ రిలేషన్ లేకుండా అమ్మాయి నచ్చింది అని, అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి, ఉంది అని తెలిసినాక కూడా అట్లీస్ట్ ఏదో అది డౌటే అని అతని బ్రెయిన్లోంచి అతనే డిలీట్ చేసేసుకొని ఎవరి కౌన్సిలింగ్ అవసరం లేకుండా ఆ అమ్మాయి కావాలండి అంటున్నాడు. ఆవిడ ఆల్రెడీ ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది. అంత బంపర్ ఆఫర్ వాడుకోవడానికి ఆయన రెడీగా లేడు. అమ్మాయి కావాలండి, తెలియక ఏదో బిహేవ్ చేస్తుంది అది ఇదని. కర్మ ఏంటంటే ఆ లవర్ కూడా పక్కింట్లోనే ఉండడు.
ఆ క్లాస్మేట్ అన్ని సంవత్సరాలు ఏమైనా మేబీ ఆ అబ్బాయి అక్కడ ఉండకపోతే ఈవిడ ఏమైనా స్లోగా 1 year 2 years రియలైజ్ అయ్యి భర్త వాల్యూ తెలుసుకొని మారటానికి అవకాశం ఉండేది. అతను పక్కనే ఉండడం 5 years నుంచి అందులో కాస్త ఎంతో కొంత కంటిన్యూ అవ్వడం అయినా ఇతను ఇంకా కావాలంటున్నాడు. ఇక రెండో ఆప్షను ఇక్కడ క్లియర్, ఈ అమ్మాయి వాడిని చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, త్వరలో పెళ్లి. ఈవిడికి ఆ విషయం తెలియకపోవడం ఇంకా విడ్డూరం. ఇక్కడే అర్థమవుతుంది అతను చీట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి. అతను అక్కడ రియల్గా ఏమీ లవ్ చేయట్లా, ఈవిడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా. మేబీ అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ. ఈవిడేదో మనకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 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 కనిపెట్టిన తర్వాత ఈవిడ ఒక క్లారిటీ ఇస్తుంది. మరి ఉన్నంతలో ఏం మాట్లాడుతుందో మరి ఈవిడిని అడగాలి. నీకు అట్లాంటి అబ్బాయి దొరుకుతాడమ్మా? మళ్ళీ ఇంతటి దానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మా దగ్గరకు వచ్చి నాకు విడాకులు కావాలంటావా? నువ్వు చెప్పగానే కాగితాలు రాసి ఇచ్చేస్తాం అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఆడి జీవితం 5 years నాశనం చేసావు బాబు. నీకున్న క్రూయాలిటీకి నువ్వు జస్ట్ అట్లా అమ్మాయి ఇట్లా చీట్ చేసిందన్నా కూడా కొన్ని కేసుల్లో కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు. మేబీ మీలాంటి వాళ్ళందరూ కేసులు వేస్తేనే కొంచెం చేంజెస్ వచ్చి మగపిల్లలకు కూడా న్యాయం జరిగిద్ది. ఇంత దారుణమైన అమ్మాయి ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వనంటే ఈవిడేం చేస్తుందో తెలుసా? డైవర్స్ 498 డీవీసీ మెయింటెనెన్స్ చేసి మీ ఫ్యామిలీని అంతా 30 తిప్పలు పెట్టేది. ఇచ్చిపడే ఇట్లాంటి అమ్మాయి నీకు అవసరమే లేదు, నీ అర్హతే కాదు నీ పక్కన ఉండడానికి ఆవిడ. మరి నువ్వెందుకు కావాలంటున్నావు నాకు అర్థం కావట్లే. ఆవిడని అడుగుదాం ఉండు. ఏం అడుగుదా నాన్న? రాణి మళ్ళీ ఏ రాజ్యానికి? పనికిమాల రాజ్యాలన్నిటికీ నువ్వే రాణి. ఆయన పెద్ద సింహాసనం ఇస్తున్నాడు, అక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు. అయినా కూర్చోవు, ఇస్తామన్నా కూడా కూర్చోవు. అది నీ తెలివితేటలు. ఏమంటావు చెప్పు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాం, అసలు వీళ్ళకి వాళ్ళకి చేసేది ఏంటి? ఇంతలా ప్రేమించే భర్త ఎక్కడ ఉంటారమ్మా? అతను కావాలా? ఎతను పోయింది మ్యామ్, అమ్మా నాదే తప్పైంది. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను అనగానే అతను కావాలట. అతను అలా అని కాదు మ్యామ్, నాదే తప్పు. ఏం తప్పు నీది? అయ్యి నువ్వు బంగారం, నీదేం తప్పమ్మా? ఇప్పుడు పక్కింటోడికి పెళ్లి అన్న వెంటనే ఇప్పుడు నా భర్త కావాలంటుంది. వారిని ఏం తప్పు నీది? ఏం తప్పమ్మా? నీ తప్పేంటో నీకు తెలియకపోతే మేము ఎట్లా కలిపి పంపిస్తాం? అతనితో ఉండడం నాదే తప్పు మ్యామ్, నా భర్తను అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు. అంటే ఇప్పుడు ఇంత సడన్ గా ఈ రియలైజేషన్ ఎలా వచ్చిందని మేడం అడుగుతున్నారు. నేనెందుకు నమ్ముతాను సార్ అమ్మాయిని? ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వవా? భర్త కావాలా? ఇది మా నాన్న మనకు కావాల్సింది, భర్త కావాలి అంది. ఇదొక్క సక్సెస్ చాలు. ఇప్పుడు డైవర్స్ కుక్క కాటికి చెప్పుదబ్బా అంటారు చూసారా? ఇలాంటి అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి. ఆవిడ వద్దన్నప్పుడు మనం ఇవ్వకూడదు. ఆవిడ నాకు భర్త కావాలి అంటుంది చూడు, అప్పుడు ఇస్తే భర్త వాల్యూ ఏంటో తెలుస్తుంది. కర్మ ఏంట్రా అంటే నువ్వు ఒక అమాయకానికి లీడర్వే, అమ్మాయికి చక్రవర్తివి నువ్వు ఒక రకంగా. ఆ రాజ్యానికి రాజు అని పేరు. మళ్ళీ ఏంటి అమ్మాయి కావాలి? ఇంకా అయినా మారిందని నమ్ముతున్నావా? ఏంటి ఈ మాత్రానికే అమ్మాయి మారిందని నమ్ముతున్నావా? మారిందని నేను అనుకుంటున్నాను మేడం. నీ బొంద, ఆవిడ అసలు మారలా. ఇక్కడ మేము తిడుతున్నామని డ్రామా ఆడుతుంది. కాదు మ్యామ్, నిజంగా మారాను మ్యామ్. ఎలా నమ్మాలి నిన్ను? రేపటి రోజు అతను పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరు ఇలాగే కంటిన్యూ చేస్తారన్న నమ్మ అదేంటి? మేము వెళ్ళిపోతాం, హౌస్ వెకేట్ చేసేస్తావు. అతనితో ఫిజికల్ రిలేషన్ లో ఉంటావా? ఉంటాను మ్యామ్. అమ్మో, పెళ్లి అన్న వెంటనే మారిపోయింది. అతను కాలు పట్టుకుని క్షమించమని అడుగు. 5 ఏళ్ళు నీ కోసం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. వెళ్ళమ్మా పట్టుకోవచ్చు, కాలు పట్టుకో. మీ మొగుడు కాలే పట్టుకునేది, రాజేష్ కాదు. అబ్బా ఎంత ఉత్తముడు భర్త. అయ్యో, వెరీ గుడ్. ఓకే నీ కూర్చోనాన్న. మీ ఆయనే వద్దన్నప్పుడు మాకేముంది? అంత లవ్ చేస్తున్నాడు పెచ్చ. ఆ అబ్బాయికి అదో పిచ్చి. నువ్వు ఏదైతే కొంచెం మార్పు కోరుకున్నావో అందులో 1% ఉందని నా ఉద్దేశం. నేను ఇందాక దాకా 0, ఇప్పుడు 1% 10% ఇంతే. 90% ఇంకా పెండింగ్ ఉంది. నీకు నమ్మకం ఉండి ఆవిడ మార్చుకుంటానంటే ఈ ఒక్క స్టెప్ తోటే ముందుకు వేయండి. లేదా అమ్మాయి ఈజీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైపు, ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఫ్రీగా డైవర్స్ తీసుకుంటాం బెటర్. చూడండి, ఇంకొక ఛాన్స్. మారుతున్నాను అంటుంది కదా, మీతో ఫిజికల్గా కమిట్ అయ్యిందంటే ఆవిడ మార్పు స్టార్ట్ అయినట్టు లెక్క. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. సరే నాన్న, ఇంకెప్పుడు తింగరాశాలు అయ్యి మాకు అనవసరంగా. బయట ప్రపంచం చాలా చండాలంగా ఉంది. అతను కాబట్టి అంత మూర్ఖంగా నువ్వు కావాలనుకుంటున్నాడు. అంత లవ్ నీకు ఎక్కడ దొరకదు. ఓకే నాన్న, బాయ్. కలిసి వెళ్ళండి. అంటే సగం మందికి ఇంతేనండి. చాలా మందిలో ఇప్పుడు ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ ఎవరో అమ్మాయిని చేసుకోవడం ఎందుకు, ఉన్న ఆవిడని మిస్టేక్. అంటే ఇప్పటిదాకా జెంట్స్ అడ్జస్ట్ అయినవి అడల్టరీ కేసుల్లో మనం చూడాలి. ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఉన్నారండి, పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళి అయిపోయింది కదండి, ఇంకో అమ్మాయి అన్న అంతే కదా. ఇలా అడ్జస్ట్ అవుతున్న పర్సెంటేజ్ పెరుగుతుందండి. అందులో ఆ అమ్మాయి కూడా ఇంత సడన్ గా, అసలు ఎంత సడన్ గా ఏం కాదు కానీ భయపడింది. ఇప్పుడు ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇంక మళ్ళీ వాళ్ళందరూ వాయిదీస్తారు, ఎందుకు వచ్చిన గోలా అని మారటానికి ఒక స్టెప్ ముందుకేసింది. మేబీ అంత మంచిగా జరిగిద్ది అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎలా ఉండాలనేది మీరు చక్కగా వాళ్ళకి చెప్పి పంపించారు కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.